ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం బాగుపడ్డది. తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం అభివృద్ధి పడ్డది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం విశ్లేషించాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాద్, మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఏం జరుగుతుందనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీల పాలనలో అభివృద్ధి చెందినాయనేది మనం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈరోజు హైదరాబాద్లో మనం దేన్ని తీసుకున్నా కూడా, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, అది హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇట్లా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆయా రంగాలలో ముందు వరుసలో ఉన్నది. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి అందనంత స్థాయిలో ఎదిగి ఉన్న కులాలు 2 ఉంటాయి. ఆ 2 కులాలు రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఆ రెడ్డి కమ్మ సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి లక్షల ఎకరాల భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి దాని మీద వందల వేల లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాల్ని, ప్రభుత్వాన్ని శాసించే స్థితికి వాళ్ళు ఎదిగి ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి పెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే, ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఒక ప్రజాస్వామిక డిమాండ్ను ప్రజల ముందు పెట్టి, ప్రభుత్వం ముందు పెట్టి మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు చేసి, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి చిత్రహింసలకు గురి చేసుకుంటూ ఆ ఉద్యమకారులను, ఉద్యమ సంస్థలను, ఉద్యమ నాయకుల్ని నిర్వీర్యం చేస్తూ మనకంటూ ఒక నాయకత్వం లేకుండా, మనకంటూ ఒక మేధావి వర్గం లేకుండా కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. మన కళ్ళ ముందు తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మనం ఆలోచిస్తే ఎంతో మంది మేధావులు మనకు అందరి ముందు హత్య చేయబడ్డారు ప్రభుత్వంతో. ఆ హత్యలు వెనుకున్నటువంటి ప్రధాన కుట్ర అక్కడ ఉన్నటువంటి వనరులు ప్రజల పరం కావాలని చెప్పి ఎప్పుడైతే ఒక డిమాండ్ ముందుకు వస్తుందో దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో హత్యలు చేస్తున్నటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ వనరుల మీద మనకి హక్కు కావాలంటే మన అధికారంలోకి రావాలి. మన అధికారంలోకి రాకుండా, ఈ బడ్జెట్ మీద మనకు అధికారం లేకుండా మన సామాజిక వర్గాలు బాగుపడడం అనేది సాధ్యం కాదనేది మనకు చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకొని, ఆ సత్యాన్ని గ్రహించినటువంటి పెద్దలు, మేధావులందరూ కూడా దాని మీద అధ్యయనం చేసి ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. ఆ డాక్యుమెంట్ మనకు వివరించడం కోసం ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు. సార్ను